ఈ దేశంలో అంతులేనంత సంపద కొందరి దగ్గర మూలుగుతూ ఉంది. కళ్ళు తిరిగిపోయే బంగారం, లెక్కకు దొరకనంత కరెన్సీ కొందరి ఆధీనంలో పడి ఉన్నాయి. అయితే వీటికి ఇప్పుడు భద్రత కావాలి. ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఇళ్లల్లో ఉంచే విలువైన వస్తువులకు భద్రత ఉంటుందా అనేది అనుమానమే. ఇండిపెండెంట్ గృహాలైనా అపార్ట్మెంట్స్ అయినా ఎప్పుడు ఏ దొంగ కన్నం వేస్తాడో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలు, కీలక పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంక్ లాకర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలని తేడా లేకుండా బ్యాంక్ లాకర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో బ్యాంకుల్లో లాకర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మొత్తానికి బ్యాంక్ లాకర్ల విషయంలో జనాల ఆసక్తి, ఆతృత ఈ మధ్య బాగా పెరిగిపోయి అసలు సంగతులు బయటకొచ్చాయి. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ శాఖల్లో లాకర్ సౌకర్యం అందిస్తున్నాయి. మైనర్లు తప్ప వయోజనులైన ప్రతి ఒక్కరూ ఒంటరిగా లేదా ఉమ్మడిగా నిర్ణీత వార్షిక ఫీజుతో ఈ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, అసోసియేషన్లు, క్లబ్బులు కూడా తమ పేరు మీద బ్యాంక్ లాకర్లను తీసుకోవచ్చు. బ్యాంకు లాకర్ను అద్దెకు తీసుకున్న వ్యక్తి, సంస్థల మధ్య ఉండే సంబంధం ఏదైనా ఆస్తిని లీజుకు ఇచ్చిన వ్యక్తి, లీజుకు తీసుకున్న వ్యక్తి మధ్య ఉండే సంబంధం లాంటిదే. ఇంట్లో దాచుకునే విలువైన నగ, నట్ర, కీలక పత్రాలకు పూర్తి స్థాయిలో భద్రత ఉండకపోవచ్చు. బ్యాంక్ లాకర్లలో దాచుకునే వాటికి మాత్రం పూర్తి భద్రత ఉంటుందనే భరోసాతో ఉండవచ్చు. ఇందుకు చెల్లించే వార్షిక ఫీజు నామమాత్రమే. క్రమం తప్పకుండా వార్షిక ఫీజు చెల్లిస్తూ నిబంధనలు పాటించినంత కాలం బ్యాంకులు కూడా లాకర్లను క్లోజ్ చేయవు. కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లాకర్ దొరకడమే కొద్దిగా కష్టం. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లాకర్ ఫీజు తక్కువ. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. లాకర్ను లీజుకు తీసుకున్న వ్యక్తులకు బ్యాంకులు నామినేషన్, సర్వైవర్షిప్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు నామినేషన్ సదుపాయాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేస్తున్నాయి. లాకర్ ఒకరికంటే ఎక్కువ మంది పేరు మీద ఉండి వారిలో ఒకరు చనిపోతే ఆ లాకర్, అందులోని వస్తువులు జీవించి ఉన్న మిగతా వ్యక్తులకు వెంటనే సంక్రమించవు. నామినేషన్, సర్వైవర్షిప్ క్లాజ్ను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆ లాకర్ను ఆపరేట్ చేసే హక్కు జీవించి ఉన్న మిగతా జాయింట్ హోల్డర్ లేదా నామినీకి సంక్రమిస్తుంది. లాకర్ సైజును బట్టి లాకర్ ఇచ్చే ముందే పెద్ద మొత్తంలో నగదు తమ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని బ్యాంకులు అడుగుతుంటాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇందుకు లాకర్ సైజును బట్టి 1.5 లక్షల నుంచి 2 లక్షలు అడుగుతుంటే PSBలు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.